హలో వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. భద్రత లేని బాట. రాష్ట్రంలో లక్షలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు మన వైపు ఉన్నారు. ప్రతి శాఖలో, ప్రభుత్వ శాఖలలో, అనేక శాఖలలో, అది అగ్రికల్చరలే కానివ్వండి, ఎడ్యుకేషనే కానివ్వండి, హెల్త్ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఏదైనా శాఖలలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు. అంటే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు అసలు ఎందుకు తీసుకున్నారు, వారి భవిష్యత్తు ఏంటి, వారికి ఇస్తున్న వేతనం ఎంత, వారు ఎలా సర్వైవ్ అవుతున్నారు, ఆశ్చర్యపోయే విషయాలు, ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఉద్యోగ భద్రత లేదు, వారికి రేపు ఉంటామా లేమా అనే విషయంపై ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ లేదు. అనేక మంది వచ్చారు, నిధులు నియామకాలు అని చెప్పుకుంటూ, నీళ్ళు చెప్పుకుంటూ తెలంగాణ రాష్ట్రం సాధించాం. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా లక్షలాది మంది ఉద్యోగస్తులు, యువకులు, నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయి, మనకు సరైన భద్రత ఏర్పడుతుంది, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన పంటలు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి అని ఒక ఆశతో తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఈరోజు ఎంతమైన దుర్భరమైన స్థితిలో ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అనే వాళ్ళు ఉన్నారో చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు. కేవలం 10,000 నుండి 20,000 రూపాయల వేతనాలతో వారు అక్కడి నుంచి వెళ్ళి 10 నుంచి 20,000 రూపాయల వేతనాలతో, అందులోనూ కూడా 1,000-2,000 రూపాయలు, 1,000-2,000 రూపాయలు వారికి సంబంధించిన ఈపీఎఫ్ అనో ఈఎస్ఐ అనో కట్ అయితేనే ఉన్నాయి. అసలు వాస్తవానికి మనం చూసినట్టయితే వాళ్ళు ఉద్యోగస్తులా, కనీసం అడ్డా కూలీలా అనే విషయంపై వారికన్నా అడ్డా కూలీలు ఏ రోజైతే వాళ్ళు పనిచేస్తారో ఆ రోజు వాళ్ళ ఖచ్చితంగా ఆ రోజు ఆ కూలీ వస్తుంది. 100, 200, 1000, 2000 ఆ వస్తాయని అనే ఒక బ్రహ్మాండంగా వారికి ఒక అది అనిపిస్తుంది. ఎస్, వారికి ఒక ఆశ ఉంటుంది, వారికి ఒక నమ్మకం ఉంటుంది. కానీ ఈ ఉద్యోగస్తులకు, ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అని చెప్పే వారి మీద ఎలాంటి ఆశలు లేవు. ఈరోజు ఉద్యోగం ఉన్నదా, రేపు ఉన్నదా లేదా అనేది కూడా భద్రత లేకుండా పోయింది. తెలంగాణ సాధించిన తర్వాత 10 సంవత్సరాల తెలంగాణ పాలనలో చంద్రశేఖరరావు వాళ్ళను కూడా నాంచిపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 1.5 ఏళ్ల అయిపోతుంది. ఇప్పటి వరకు ఆ ఉద్యోగస్తులకు ఈ రోజు వరకు రెగ్యులరైజ్ చేస్తాము ఖచ్చితంగా అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా వారికి అవకాశం కల్పించలేదు. ఈరోజు వాళ్ళ బ్రతుకులు ఏంటి, వాళ్ళ భవిష్యత్ ఏంటి, వాళ్ళకి సంబంధించిన కుటుంబీకుల భవిష్యత్ ఏంటి, అసలు వాళ్ళు మనుషులుగా పరిగణిస్తున్నామా? ఇన్ని కోవిడ్ సమయంలో వాళ్ళు చేసిన సేవలను గుర్తిస్తే మాత్రం ఒక్కరికి ఆశ్చర్యపోయే విషయాలు మనకు వస్తాయి. కోవిడ్లో చాలామంది అటు ఇటు అయినప్పటికీ వాళ్ళకి సంబంధించిన జీతాలు లేవు. అయినప్పటికీ ఆశా వర్కర్లు కానీ, ఇంకా ఈ ఆరోగ్యానికి సంబంధించిన వర్కర్లు కానీ పట్టి పరిస్థితుల్లో వాళ్ళు తిరిగి గడప తిరిగి కోవిడ్కి సంబంధించిన ఎవరైతే ఇళ్లల్లో గడపకు తిరిగి వాళ్ళ సేవలు అందించారు, వారిని రెగ్యులైజ్ చేసే అవకాశాలు లేవా? ఇంకో దరిద్రం, ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులలో కొంతమందిని నియమించడం జరిగింది. ఆ నియమించిన కొంతమంది ఉద్యోగస్తులు ఎవరైతే ఇప్పుడు పర్టికులర్గా కొత్తగా ఉద్యోగాలలో చేరారో 15-20 సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, తన శ్రమను చేస్తూ సేవలు అందిస్తున్నారో వాళ్ళ మీద కూడా అధికారం చెల్లేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ ఏ కాంట్రాక్ట్ లేబర్ అని చెప్తున్నారు. ఇదైనా వాళ్ళ దురపరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఇదేనా? 20 సంవత్సరాల నుంచి వెళ్ళి సర్వీస్ చేస్తున్నందుకు మన రాష్ట్రంలో, మన తెలంగాణలో చేస్తున్న సర్వీసులకు వాళ్ళ గుర్తింపు ఇదేనా? ఇప్పుడు వారు తలనొప్పిగా మారారా ప్రభుత్వాలకు, రాజకీయ నాయకులకు? ప్రతి చోట అగ్రికల్చరల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, ఎలక్ట్రిసిటీలో కానీ, రెవెన్యూలో కానీ
ప్రతి చోట వాళ్ళు ఏదైతే దుర్భరమైన పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నారో ఆ విషయంపై మాట్లాడడానికి ఈరోజు మనతోటి ఫోర్సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భద్రత లేని బాట కార్యక్రమానికి మేము ఫస్ట్గా మస్తాన్ రావు గారు విశ్లేషకులుగా ఉన్నారు, మనతోటి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే యాదా నాయక్ గారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లీడర్, యూనియన్ లీడర్గా ఉన్న యాదా నాయక్ గారికి కూడా మనం ఫోర్సైజ్ టీవీ ఆహ్వానం పలుకుతుంది. అలాగే కాంట్రాక్ట్స్ యూనియన్ లీడర్గా నాయకులుగా ఉన్న రెహమాన్ గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు, వారిని కూడా ఫోర్సైజ్ టీవీ ఆహ్వానం వస్తుంది. అలాగే కాంగ్రెస్ నాయకులైనటువంటి పెండ్యాల మహేష్ గారు కూడా మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అయిపోతారు. ఇంకొక విషయం ఏంటంటే సిఐటియు రాష్ట్ర నాయకులైనటువంటి ఉమామహేశ్వరరావు గారు మనతోటి కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. ఫస్ట్ ఒకసారి మనం ఈ బాధ వినడానికి ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారో యాదా నాయక్ గారితో మాట్లాడదాం. యాదా నాయక్ గారు, ఈరోజు ఇంత దుర్భరమైన స్థితిలో గత 25 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి మీరు ప్రభుత్వానికి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఈ విషయంపై మీ అనుభవాలని మాతో పంచుకోండి సార్. అందరికీ నమస్కారం. అదేవిధంగా ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న ఫోర్సైజ్ టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా ఉద్యోగస్తులందరికీ అందరి తరపున ధన్యవాదాలను, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకించి అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో కీలకంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు 1995 నుంచి భద్రాచలం లాంటి ప్రాంతాల్లో పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా మొత్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా, తెలంగాణ చూసుకున్నా 2001-2 నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకొచ్చారు. 25 సంవత్సరాల కాలం, 30 సంవత్సరాల కాలం గడిచిన కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే రిటైర్ అవుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు మారినా కాంట్రాక్ట్ ఉద్యోగుల బతుకులు మారకపోవడానికి కారణం ప్రధానంగా ఈ రాజకీయ వ్యవస్థ అనేది మనం చెప్పుకోవచ్చు. బట్ మీరు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, ఈరోజు మొత్తం ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న టైంలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఈ అట్టడుగు స్థాయిలో ఉండే ఆశా వర్కర్ నుంచి మేల్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్లు, సూపర్వైజరీ స్టాఫ్, డాటా ఎంట్రీ ఆపరేటర్స్, కనీసం రవాణా సౌకర్యం లేకుండా కాలి నడకన పోయి సర్వీస్ ఇచ్చారు. ఈ సర్వీసులను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ గుర్తించకుండా 10-15 వేల రూపాయల వేతనంతో వెట్టి చాకిరి చేయిస్తా ఉన్నారు. ఆ రోజు ఆ కోవిడ్ పేషెంట్కి అయితే బంధువులు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, భార్యాభర్తలు కానీ, పిల్లలు కానీ ఎవరు రాని పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వాళ్ళని చేరదీసి, కుటుంబ సభ్యులు కూడా చేరదీయని పరిస్థితుల్లో ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందరూ చేరదీసి ప్రాణాలను పణంగా పెట్టి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రభుత్వాలకు కానీ అధికారులకు కానీ కనికరం లేదు. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఇతర శాఖల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగుల నియామకాల పేరుతోటి ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు 20-25 సంవత్సరాల పనిచేస్తున్న వాళ్ళని వీళ్ళని రెగ్యులర్ చేయకపోగా ఈ రోజున రోడ్డున పడేసే పరిస్థితి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తా ఉంది. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను యథావిధిగా రెగ్యులర్ చేయాలి తప్ప వీళ్ళని రోడ్డున పడేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాలను అందరినీ ఐక్యం చేసి ఈ ప్రభుత్వం మెడల్ వంచి వీళ్ళని రెగ్యులరేషన్ చేయించడం కోసం ఈరోజు అగ్రభాగాన పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక రకమైన అవస్థ పడితే నీళ్లు, నిధులు, నియామకాలను తీసుకొచ్చిన ప్రత్యేక తెలంగాణ వచ్చి ఈరోజు 11.5-12 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 12 సంవత్సరాల కాలంలో మీరు కొత్త నియామకాలు వేసి ఉండొచ్చు. మీరు కొత్త నియామకాలు దయచేసి ఒక్క నిమిషం అండి నాయక్ గారు, ఒకటే నిమిషం దయచేసి. ఎవరైతే తన మ్యూట్లో ఎవరైతే నాయక్ గారు మాట్లాడుతున్నారో వేరే వారు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు తమ ఫోన్లను మ్యూట్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. మనకు నాయక్ గారు ఏదైతే చెప్తున్నారో మన ఆ సందేశాన్ని ప్రజలకు, మన వ్యూవర్స్కు సరైన పద్ధతిలో అందించలేకపోతున్నాం. ఐఎమ్ వెరీ సారీ టు సే, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ మొబైల్ ఫోన్స్
whenever you get a chance to speak, you can unmute it. Okay, please. Nayak garu, come on. ఏదైతే సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక రకమైన దోపిడీ జరిగింది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రత్యేకించి. ఆ రోజు ఉన్న పరిస్థితి ఏంటి, ట్యాగ్ లైన్ ఏంటి, నిధులు నిధులు నియామకాలు. సరే, కొత్త నియామకాలు ఎన్ని చేస్తున్నారు అనేది మనం కొద్దిసేపు పక్కకు పెడితే, మిస్బా గారు ఒక నిమిషం అండి. మిస్బా రెహమాన్ గారు, మీరు మీ ఫోన్ మ్యూట్ చేయండి ప్లీజ్. మిస్బా గారి దగ్గర నుంచి వెళ్ళి బాగా వాయిస్ వస్తున్నది, పీసీఆర్ ఇప్పుడు చెప్పడం జరిగింది. మ్యూట్ చేయండి. మీ వెర్షన్ వచ్చి మీరు మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నాయక్ గారు చెప్పండి. కొత్త నియామకాల పేరుతోటి 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఉద్యోగులను రోడ్డున పడేసే పరిస్థితి ఈ అధికారం ఈ ప్రభుత్వాలకు ఎవరిచ్చారని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ముందు మనమైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ముందు రెగ్యులరేషన్ చేయాలి, కనీస వేతనాలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలి. వీటి జోలికి పోకుండా ఈ ప్రభుత్వం నియామకాలు చేస్తున్నామని చెప్పి 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏజెన్సీ లాంటి ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగులను ఈరోజు రోడ్డున పడేయడం అనేది మంచి పద్ధతి కాదు, ఈ ప్రభుత్వానికి సరైంది కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులను ముందు రెగ్యులర్ చేయాలి. చేసిన తర్వాత ఇంకా ఖాళీ పోస్టులు ఉంటే జనాభా ప్రాతిపదికన పోస్టులను పెంచి మీ కొత్త ఉద్యోగాలు తీసుకోవాలి తప్ప కాంట్రాక్ట్ ఉద్యోగులను అట్లే పక్కకు పెట్టి అవసరమైతే వీళ్ళని ఇళ్లకు పంపించేసి వీళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టి మేము రిక్రూట్మెంట్ చేస్తున్నామనే పద్ధతి ఈ ప్రభుత్వానికి సరైనది కాదు. కాబట్టి అది వైద్య ఆరోగ్య శాఖ అయినా, లేదు రెవెన్యూ శాఖ అయినా, గృహ నిర్మాణం అయినా, ఆర్టీసీ అయినా, ఎలక్ట్రిసిటీ అయినా, ఏమైనా ఏ ప్రభుత్వ శాఖ అయినా, అసలు ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగం. ఈరోజు ప్రభుత్వ కార్యకలాపాలన్నీ సరిగా నడవాలంటే నీ ఉద్యోగ వ్యవస్థ కరెక్ట్ గా ఉండాలి. ప్రత్యేకించి వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి చూస్తే చాలా బాధాకరం. మేము ఇందులో పని చేసుకుంటూ మేము రోజు కష్టాలను నష్టాలను మేము వచ్చిన రోజు ఏమనుకున్నాం, ఏదో ఒక రోజు మాకు మంచి జీవితం వస్తుంది, మా మీద ఆధారపడ్డ మా కుటుంబం పిల్లలు మంచి జీవితం అనుభవిస్తారు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా పర్మనెంట్ అవుతామని వచ్చాం. కానీ ఈ రోజు 25 ఏళ్ళు గడిచినా 30 ఏళ్ళు వస్తున్నా మా వయసు 55 సంవత్సరాలైనా మమ్మల్ని రెగ్యులర్ చేయకపోవడానికి కారణం ఈ ప్రభుత్వ విధానాలు. కాబట్టి ప్రభుత్వం అవసరమైతే చట్ట సవరణ చేయాలని చెప్పి 25 ఏళ్ళుగా కొట్లాడుతా ఉన్నాం. కనీసం ఎంత దుర్మార్గం అంటే కనీసం చనిపోతే దహన సంస్కారాలకు రెగ్యులర్ ఎంప్లాయీకి 20,000 ఇస్తా ఉన్నారు, కానీ 20 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ప్రత్యేకించి మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న వైద్య ఆరోగ్య శాఖలో రెగ్యులర్ ఉద్యోగులకు వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు ఉంటాయి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు కనీసం సెలవులు ఉండవు. మేము ఏం చెప్తా ఉన్నాం, గర్భిణీ స్త్రీలు ప్రశాంతంగా ఉండాలి, ఇండ్లలో ఉండాలి, మాతా శిశువు ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల సరైన ఆహారం తీసుకోవాలి. మరి మేము సరైన ఆహారం తీసుకోవాలంటే మాకు వేతనం ఇవ్వనప్పుడు మేము ఎట్లా సరైన ఆహారం తీసుకుంటా ఉన్నాం? మాతా శిశు సంరక్షణ కోసం పాటుపడుతున్న మాకు సంరక్షణ లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాలకు ఇవన్నీ తెలియదు కాదు. 25 ఏళ్ళుగా మేము చెప్తా ఉన్నాం, ప్రభుత్వాలకు తెలుసు. అధికారంలోకి రావడానికి అనేక అడ్డదారి హామీలు ఇస్తా ఉంటారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళ పాత పద్ధతే కొనసాగిస్తా ఉంటారు. కాబట్టి గత ప్రభుత్వాలకు భిన్నంగా ఈ ప్రభుత్వం ఏమీ లేదు. గత ప్రభుత్వాలు ఏదైతే పాలసీని అవలంబించాయో ఈ సంవత్సరంన్నర కాలంలో అదే చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు బేషరతుగా మీరు ఏదైతే 5 సంవత్సరాలకు పరిపాలించడానికి ప్రజలు అధికారం ఇచ్చారో ఆ అధికారాన్ని సరైన రీతిలో ఉపయోగించి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ బేషరతుగా రెగ్యులర్ చేయాలి. ఈరోజు కాంట్రాక్ట్ అయినా, అవుట్ సోర్సింగ్ అయినా, డైలీ వేజ్ అయినా సుదీర్ఘ కాలం నిన్న మొన్న ఈ సంవత్సరం క్రితం తీసుకున్న వాళ్ళు కాదు, వీళ్ళంతా 25 ఏళ్ల నుంచి పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం బేసిజాలకు పోకుండా అందరినీ ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేసి నెల వేతనాలు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ నాయక్ గారు, ఇప్పుడు ఒకసారి రెహమాన్ గారి దగ్గరికి వెళ్దాం. రెహమాన్ గారు, ఎప్పుడైతే మనం ఈ పరిస్థితి ఉన్న మనకు సంబంధించిన నాయక్ గారు చెప్పినట్టుగా
25 సంవత్సరాల నుంచి వెళ్ళి అతను వేస్తున్నప్పటికీ 10 నుంచి వెళ్ళి 20,000 రూపాయలు వస్తున్నప్పటికీ వారికి ఉద్యోగ భద్రత లేదు, వారికి సెలవులు లేవు. ఏదైతే దినదిన గండంతో గలుపుతున్న ఈ రోజులలో ఎవరైతే పర్మనెంట్ ఉద్యోగులుగా ఇప్పుడు తీసుకున్నారో రెగ్యులర్ ఎంప్లాయీస్గా వారు వచ్చి డామినేట్ చేసుకుంటూ ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్ 20 సంవత్సరాలు చేస్తున్నారో వారి మీద ఆధిపత్యం కూడా కొనసాగిస్తున్నారు. ఇంకొక విషయం కూడా చెప్పారు, చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఇది ఒక విషయం ఏంటంటే కనీసం ఎవరైనా చనిపోయినా కూడా వారి దహన సంస్కారాలకు కూడా ₹1 కూడా ఇవ్వట్లేదు. మెటర్నిటీ లీవ్కు సంబంధించిన ఎవరైతే మహిళా ఉద్యోగస్తులు పనిచేస్తున్నారో వారికి కనీసం మెటర్నిటీ లీవ్ కూడా అవకాశాలు కూడా లేవని చెప్తున్నారు. ఈ విషయంపై మీ అనుభవాలను పంచుకోండి రెహమాన్ గారు. రెహమాన్ గారు ఓకే రైట్. రెహమాన్ గారు ఏదో టెక్నికల్ ఫాల్ట్ వచ్చినట్టుంది. ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్తాం. మస్తాన్ రావు గారు, ఈరోజు మీరు విన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మాట్లాడారో నాయక్ గారు మీరు ఖచ్చితంగా విన్నారు. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? జమీల్ గారు, యా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఫోర్ సైడ్ వీక్షకులకు ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకు మీకు కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సర్కారు పరిపాలిస్తున్నప్పుడు ఒక్కొక్క సమస్య ఆయన మీదకి వస్తున్నట్టుగా కొత్తగా ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన సమస్య తెర మీదకి వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే 19,000 మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మున్సిపల్ కానీ లేదంటే హెల్త్ కానీ అగ్రికల్చర్ కానీ వీటికి యూనివర్సిటీస్లో కానీ ఇంకా చాలా విభాగాల్లో కూడా ఉన్నారు. మొత్తంగా చూస్తే ఈ 4 విభాగాల్లో అనేది ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ కావచ్చు, లేదంటే ఆ క్యారీ ఫార్వర్డ్ అయిన కొన్ని పోస్టులకు సంబంధించిన ప్రాసెస్లో ఉన్నాయి కావచ్చు. మనం మొత్తంగా చూస్తే 58,865 పోస్టుల్ని పర్మనెంట్ పోస్టుల్ని ఆయన భర్తీ చేయడం జరిగింది. సో వాళ్ళకి నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానిలో టీచర్స్ 10,000 మంది ఉన్నారు, దాదాపు పోలీసులు హోంశాఖకి సంబంధించి 15,000 మంది ఉన్నారు, మెడికల్కి సంబంధించి 7,500 మంది ఉన్నారు, బీసీ వెల్ఫేర్కి సంబంధించి 5,500 మంది. ఒక్క నిమిషం మస్తాన్ గారు, ఒక్క నిమిషం. ఇక బాగా డిస్టర్బ్ అవుతుంది. రెహమాన్ గారు మీ ఫోన్ను అన్మ్యూట్ చేయండి. మీ రెహమాన్ గారు మరొకసారి ఫోర్ సాయిస్ టీవీ కోరుతుంది మీతోని, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి. లేకపోతే మీరు అక్కడి నుంచి వెళ్ళి ఆయన ఆడియోని కట్ చేస్తూ పోయింది సార్. అదే మీరు ఒకవేళ కనుక మీరు కనుక బయటికి వచ్చి మాట్లాడితే చాలా బాగుంటుందని ఫోర్ సాయిస్ టీవీ మీకు కోరుతుంది. ఏదైతే సందేశం మనం ప్రజలకు ప్రభుత్వాలకు అందజేయాలనుకుంటున్నామో తద్వారా మీ మ్యూట్ చేయకపోవడంతో నాకు ఇబ్బంది అవుతుంది. రెహమాన్ గారు నా మాట వినబడుతుందా అంది మీకు? పీసీఆర్ కొంచెం ఒకసారి యా కమాన్ గో హెడ్ విత్ మస్తాన్ రావు గారు మాట్లాడండి. అదేవిధంగా గ్రూప్ 1, 2, 3కి సంబంధించి 2,11 పోస్టులు పీసీఆర్ సార్. డిస్టర్బెన్స్ యా సార్ మాట్లాడండి మస్తాన్ రావు గారు. సార్, రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాత దగ్గర 58,868 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. టీచర్లు, పోలీసులు, అదేవిధంగా మెడికల్, బీసీ వెల్ఫేర్, గ్రూప్ 1, 2, 3 సంబంధించి కూడా 2,711 పోస్టులు భర్తీ చేశారు. అనేక రాజకీయ పార్టీలు అధికారంలో వచ్చినప్పటికీ వారి సమస్యల పట్ల ఎవరు కూడా ఇప్పటిదాకా వారికి సమస్యలను పరిష్కరించడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయలేకపోగా కొత్త నియామకాలు చేసిన తర్వాత ఏదైతే ఉద్యోగులు ఉన్నారో కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళు ఎలా బాధపడుతున్నారో ఆ విషయంపై ఒకసారి మస్తాన్ రావు గారు, అలాగే నాయక్ గారు, అలాగే ఇప్పుడు మనతోని బాలసుబ్రహ్మణ్యం గారు మనతోని జాయిన్ అయిపోయారు. వీరందరితో మనం మాట్లాడి ఈ విషయాన్ని పరిష్కరించే దిశగా తీసుకెళ్లడానికి ఫోర్ సాయిస్ టీవీ ప్రస్తున్నది. ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు ప్లీజ్, సారీ ఫర్ దర్ ఇంటర్సెప్ట్, ప్లీజ్ కంటిన్యూ యువర్ వర్షన్. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు దాదాపు 2 లక్షల పైగా ఉన్న ఉద్యోగుల ఖాళీలను మేము భర్తీ చేస్తామనేది నిరుద్యోగులందరికీ హామీలు ఇచ్చారు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. వారి ఉద్యోగ భద్రతకు సంబంధించి కూడా ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే దాదాపు
మనకి 19,000 మందికి పైగా మున్సిపల్ కానీ, అగ్రికల్చర్ కానీ, అదేవిధంగా హెల్త్ కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, ఇంకా ఇతరత్ర కొన్ని చిన్న చిన్న డిపార్ట్మెంట్లు చూసుకున్నా కూడా 19,000 మంది కూడా అక్కడక్కడ అకామిడేట్ అయి ఉన్నారు. దాదాపు వాళ్ళు 10 నుంచి 15 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు. మీరు అన్నట్లు ఇందాక కోవిడ్ లో కూడా ఇలా హెల్త్ డిపార్ట్మెంట్ లో దగ్గర కొన్ని వేల మంది వాళ్ళు ప్రాణాలకు తెగించి సేవలు అందించిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ప్రధానంగా వచ్చిన సమస్య ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా ఉన్నారో దాదాపు వాళ్ళందరూ కూడా 35-40 ఏళ్ల వయసుకు వచ్చేసారు. ఆల్రెడీ వాళ్ళు వేరే ఉద్యోగాలకి వెళ్ళాలన్నా కూడా కొన్ని వయోపరిమితి దృష్ట్యా కూడా అప్లై చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్తగా 58,868 పోస్టులను భర్తీ చేసిందండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అవేంటంటే కేసీఆర్ గారు కొన్ని నోటిఫికేషన్స్ డిఎస్సి కావచ్చు, లేదా టీచర్స్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా పోలీసు హోమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి, అంటే ఇవన్నీ నేనేమంటానంటే గ్రూప్ 1 అంటే టిఎస్పిఎస్సి ద్వారా భర్తీ చేసినవి కూడా దాదాపు 2,711 ఇవన్నీ కూడా భర్తీ చేశారు. ఆయన ఇటీవల కాలంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 2025 డిసెంబర్ నాటికి దాదాపు 1,00,000 ఉద్యోగాలు టచ్ అయ్యే విధంగా మేము భర్తీ చేయబోతున్నాం అని చెప్పేసి కూడా ఆయన రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఒక జాబ్ మేళాలో పాల్గొన్న మంత్రి సీతక్క గారు కూడా అదే చెప్పారు. కేసీఆర్ గారు ఇప్పుడు కూడా నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంది కూడా ఈ నిరుద్యోగులను ఎవరైతే ఉద్యోగాలన్నీ భర్తీ చేసి వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే దిశగా మేము వెళ్తా ఉన్నాం. దానిలో ఎటువంటి లేదు. త్వరలో మేము అంగన్వాడీలకి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము. అదేవిధంగా జాబ్ మేళాలను కూడా మేము ఎక్కువ శాతం పెడతాము. అదేవిధంగా జాబ్ మేళాలో ఉద్యోగం వచ్చిందనే కాదు, మీరు అక్కడ ఉద్యోగం చేస్తుండే కూడా ప్రభుత్వ ఉద్యోగాలకి పోటీ పడే విధంగా కూడా అందరూ కూడా తయారు కావాలనేది ఆయన పిలుపునిచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా వస్తున్న సమస్య ఏంటంటే, ఇక్కడ ఐఏఎస్ అధికారులు ఇప్పుడు ఎవరైతే 19,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ రెగ్యులర్ ఎంప్లాయీస్ గా కొంతమందిని రిక్రూట్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళని కనుక ఆయా ఉద్యోగాల్లో నియమించాలంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎవరైతే ఆ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది అనేది వాళ్ళు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. అయితే ఇక్కడ నిజానికి బుధవారం నాడు ఉద్యోగుల జేఏసీ ఎవరైతే ఎన్జిఓస్ సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళు 37 డిమాండ్లతో ఒక బట్టి విక్రమార్క గారికి ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దానిలో ఈ ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా భర్తీ చేయాలనే డిమాండ్ కూడా దీనిలో ఒకటి ఉంది. సో ఖచ్చితంగా ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించారు. వాళ్ళు ఎందుకంటే ఒక 18,000కో 15,000 రూపాయలకో రిక్రూట్ అయ్యారు. ఈ రోజు వాళ్ళకి 23,000 రూపాయలు దగ్గర వస్తా ఉంది. వాళ్ళు కాస్ట్ ఆఫ్ లివింగ్ తో పోల్చుకున్నా, లేకపోతే రెగ్యులర్ ఎంప్లాయీస్ తో పోల్చుకున్నా డిఏలు కానీ, హౌస్ రెంట్ అలవెన్స్లు కానీ, ఇంకా ఇతరత్ర అలవెన్స్లు కానీ ఇంకేమీ వచ్చే అవకాశం ఉండదు. వాళ్ళ 23,000 రూపాయలతోనే వాళ్ళ యొక్క జీవనయానాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి. ఆ 23,000 రూపాయలు కూడా ఈ రోజు వాళ్ళకి దక్కని విధంగా వాళ్ళని తొలగిస్తే ఆయా కుటుంబాలు రోడ్లు పడితే ఎక్కడికి వెళ్లాల్సి ఉంటది అనేది ఇక్కడ సమస్య వస్తా ఉంది. ఇప్పుడు అందుకనే వాళ్ళందరూ కూడా మనం తెలంగాణను తెచ్చుకున్నాము, మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ రెగ్యులర్ ఉద్యోగాల్లో తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకి ఆ రిక్రూట్మెంట్ సమయంలో ప్రత్యేకమైన కేటగిరీ కింద వీళ్ళని కూడా రిక్రూట్ చేసుకుంటే కొంతమటికి ఈ బాధ్యత తగ్గేది. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు 19,000 మందిలో ఉన్నారో వాళ్ళల్లో ఎడిషనల్ గా వేరే డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా సర్దుబాటు చేయమని కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు. అది మానవతా దృక్పథంతో చేయొచ్చు. అలాంటిది కాకుండా ఆ ఉద్యోగులను తొలగించే విధంగా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఇటీవల హైకోర్టు కూడా గత ఏడాది ఒక తీర్పు ఇచ్చింది. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన భర్తీకి సంబంధించి ఏదైతే జీవో ఉందో ఆ జీవో చెల్లదనేది కూడా వచ్చింది. అయితే న్యాయస్థానంలో నిలబడే విధంగా ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకొని ఖచ్చితంగా 19,000 మందికి సంబంధించి ఉద్యోగుల్ని కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉందనేది నేను చెప్తాను. రైట్ సార్, ఓకే. మస్తాన్ గారు, ఇప్పుడు ఒకసారి ఎన్హెచ్ఎం బాలసుబ్రహ్మణ్యం గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. బాలసుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే ఉద్యోగస్తులలో ఎవరైతే రెగ్యులరైజ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఉద్యోగాల నుంచి వెళ్ళి సర్వీస్ అయిపోయినప్పటికీ వారికి మరొకసారి ఉద్యోగాలు కల్పిస్తూ 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళ సర్వీసెస్లను ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతుంది. ఎవరైతే ఇక్కడ 25 సంవత్సరాల నుంచి 20-25 సంవత్సరాల నుంచి చూస్తున్న ఈ కాంట్రాక్ట్ లేబరర్స్కు సంబంధించింది
వారు కూడా సర్వీసెస్లలో మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ హోల్డర్స్ కదా. ఇదే సాకుతో ఎవరైతే రెగ్యులర్ సర్వీసెస్లో ఉన్న వారి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ వారిని మరొకసారి వారిని తీసుకుంటుందో, కానీ ఈ పద్ధతిలో ఈ ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్గా ఉన్న కాంట్రాక్ట్ లేబరర్స్కు రెగ్యులరైజ్ చేయడానికి ఆపదేమున్నదండి గవర్నమెంట్కు, ప్రభుత్వాలకు? ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి, మీరేం చెప్తారండి? సార్ ముందుగా ఫోర్సైట్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు ఒక డిబేట్ పెట్టినందుకు. ఎందుకంటే ఈ సమస్య చాలా కాలం నుంచి ఉంది. ఎంప్లాయీస్ తెలంగాణ రాకముందు ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వము డబ్బులు తప్పించుకోవడానికి ఎంప్లాయీస్ తీసుకుంది, కాంట్రాక్ట్ బేసిస్ సిస్టమ్ పెట్టింది. అలాగనే కంటిన్యూషన్ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సార్ మన అందరినీ రెగ్యులరైజేషన్ కాంట్రాక్ట్ సీఎం అన్నాడు, అది పోయి 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది. సర్కార్ వచ్చినప్పుడు ఏమన్నారంటే అందరికీ న్యాయం చేస్తా అన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే అట్మోస్ట్ ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కి చాలా దుర్భర పరిస్థితిలో ఉన్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ పోస్టులు తీస్తుంటే మేము వెల్కమ్ చెప్తాం గవర్నమెంట్ కి, బట్ ఆ రెగ్యులర్ పోస్టులతో పాటు ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో ఒక 10-12 వేల మందిని ఉద్యోగాలను తీసుకుంటారు సార్. మేము దాన్ని వెల్కమ్ చెప్తున్నాం. కానీ ఆ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే వంటి వాళ్ళని ఇప్పుడు రిమూవ్ చేస్తా అంటే, ఇప్పుడు ఎల్టీలు, ఫార్మసిస్టులు, నాన్ పారామెడికల్, జూనియర్ అసిస్టెంట్లను తీసుకుంటే మేమేమంటున్నాం అంటే ఎంప్లాయీస్ మేము 15, 28, 20 ఏళ్ళ నుంచి పనిచేస్తూ మాకు తక్కువ జీతాలు సార్. ఇంకా మీరు అంటున్నారు ఈ గవర్నమెంట్ జీవో 60 వచ్చి కూడా 2021 వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు సార్. కొద్దిమంది 10,000 జీతం, 12, 15, 18, దీన్ని కూడా దళారీ వ్యవస్థ ఉంది సార్. ఈ ఉద్యోగం రావాలంటే కూడా 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు తీసుకొని ఉద్యోగం ఇస్తారు, పర్మనెంట్ అని చెప్తారు, నమ్మబలుకుతారు. ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు జాయిన్ అయినాక వాళ్ళు బాధపడుతున్నారు, కుటుంబాలు కూడా బాధపడుతున్నాయి. మేము గవర్నమెంట్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మీరు ఉద్యోగాలను మేము స్వాగతిస్తున్నాం, రెగ్యులర్ ఉద్యోగాలను, కానీ మిగతా వాళ్ళని కూడా అకామిడేషన్ చేయండి, మా ఉద్యోగాలు తీయకండి, మాకు ఉద్యోగ భద్రత ఇవ్వండి. ప్లస్ గవర్నమెంట్ ఇచ్చిన జీవోలు 60 అది వచ్చి కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ అవుతలేదు. మిగతా మన యూనియన్ వాళ్ళు కూడా చాలా రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, కానీ గవర్నమెంట్ దీన్ని శ్రద్ధ పెట్టలేదు సార్. మేము మీ ద్వారా, మీ టీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మా ఎంప్లాయీస్ ని ఎవ్వరిని తీయకుండా ఇప్పుడు 19,000 మంది తీస్తున్నారని చెప్పి రోజు ఒక సర్క్యులేషన్ లో కూడా కొద్దిమంది ఆత్మ అంటే మనకు బాధలో ఉన్నారు. అంటే ఏమైపోతారు, రేపు ఉద్యోగం ఉంటుందో లేదో. ఇప్పుడు రిన్యూవల్స్ కూడా రావట్లేదు సార్, రిన్యూవల్స్ కూడా రావట్లేదు. పై అధికారులను అడిగితే మాకేం తెలుసు, ఫైనాన్షియల్ చెప్పడం రావట్లేదు, మీరు రేపటి నుంచి రాకండి అలా చెప్తుంటే ఇబ్బంది పడుతున్నారు సార్. చాలా కొద్దిమంది గుండెపోట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ బాధ చెప్పుకోలేక భార్య పిల్లలతో కూడా ఎలా అంటే మెసుతున్న బాధలో ఉన్నాం సార్. ఈ బాధను అరికట్టాలంటే గవర్నమెంట్ ఇప్పుడైనా డిసిషన్ తీసుకొని ఉద్యోగాలు, రెగ్యులర్ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను కూడా ఒక భరోసా కల్పించి వాళ్ళని కూడా ఎక్కడైనా అకామిడేషన్ చేయాలి సార్, వాళ్ళని రిమూవ్ చేయొద్దని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. రైట్, ఇదే విషయంపై ఇంకొకసారి ఖచ్చితంగా మరొకసారి బాలసుబ్రహ్మణ్యం గారు మీ దగ్గరికి వస్తాను. కాకపోతే ఇప్పుడు ఒకసారి మనం నాయక్ గారి దగ్గరికి వెళ్దాం. నాయక్ గారు ఇప్పుడు మన బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ఆవేదన పూరితగా చెప్పారు, ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నారు, రేపు ఉద్యోగం ఉంటుందా లేదా అనే విధంగా ఉన్నది. ఇంకొకటి విషయం ఏంటంటే వయోపరిమితి లేకుండా ఎవరైతే 20 సంవత్సరాల నుంచి కానీ 25 సంవత్సరాల నుంచి కేవలం ఒక 10 సంవత్సరాల నుంచి కానీ ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్స్గా, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారో వారికి రక్షణ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగం కల్పించాలి, రెగ్యులైజ్ చేసిన బాధ్యత గవర్నమెంట్ల మీద ఉన్నది. అనేక మార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ వారిని రెగ్యులరైజ్ చేయకపోగా వారి ఉద్యోగం పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వ్యవహారంపై, ఈ ప్రభుత్వాలపై మీరు ఇప్పుడు ప్రస్తుతం ఈ పొజిషన్లో ఎలాంటి యాజ్ ఏ యూనియన్ లీడర్గా మీరు ఎలా ఈ చర్య ఉండబోతుంది, మీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, మీరు ఎలా తీసుకోబోతున్నారు ఈ విషయాన్ని ప్రభుత్వం దగ్గరికి? సార్ మీరు చెప్పినట్టు ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకూడదు. 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళను ఒకే ఒక కారణం మీద ప్రాణాలను పణంగా పెట్టి కూడా కోవిడ్ తగులితే సస్తమనే పద్ధతిలో భార్యను భర్త ముట్టుకోడు, భర్తను పిల్లలు ముట్టుకోరు, పిల్లలను తల్లిదండ్రులు ముట్టుకోరు. ఈ పరిస్థితుల్లో మంచి జీవితం రెగ్యులరేషన్ అవుతుంది అనే కోణంలో ప్రాణాలకు పణంగా పెట్టి పనిచేస్తున్న ఈ క్రమంలో ప్రభుత్వం 1.5 సంవత్సరం క్రితం అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి ఇన్ని సంవత్సరాలు వెట్టి చాకిరి చేయించుకొని ఈరోజు మేము రెగ్యులర్ ఉద్యోగాలు ఇస్తాం, మీరు ఇళ్లకి వెళ్ళిపోండి అనే పద్ధతి ఈ ప్రభుత్వానికి తగదు. ముందు కాంట్రాక్ట్
ఉద్యోగులకు సంబంధించి ఖాళీలు ఉన్నాయి. మీరు రెగ్యులర్ ఉద్యోగాలు కూడా ఇవ్వచ్చు. వీళ్ళను మీరు రెగ్యులర్ చేస్తే కూడా అనేక ప్రభుత్వ శాఖల్లో కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖలో కూడా అనేక ఖాళీలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ విడిపోయిన తర్వాత చేసిన పరిస్థితి ఏంది? 10 జిల్లాలను పాలనా సౌలభ్యం కోసం, ప్రజలందరికీ మెరుగైన సౌకర్యాలు అందించడం కోసం 33 జిల్లాలు చేశారు. కానీ 33 జిల్లాల్లో ఉన్న ప్రజానీకానికి మీరు ఎలాంటి సౌకర్యాలు ఇవ్వాలంటే ఉద్యోగ అవకాశాలను లేదు పోస్టులను పెంచవలసిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. మేమేదో గొంతెమ్మ కోరికలు అడగట్లేదు. మేమేమో రాజకీయ నాయకుల్లాగా రకరకాల ఆచరణ సాధ్యం కాని హామీలను కూడా మేము అడగట్లేదు. మీరు మేనిఫెస్టోలో ఏం ప్రకటించారు? కాంట్రాక్ట్ ఉద్యోగులను భద్రత కల్పిస్తాం, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ను రెగ్యులర్ చేస్తున్నాం. మేము ఇప్పుడు సార్ మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు, అసలు 55 సంవత్సరాలు కాదు సార్, రీసెంట్ గా యూరోపియన్ ఏఎన్ఎంస్ అనే యూరోప్ కమిషన్ నుంచి యూరోపియన్ ఫండ్స్ వచ్చి ఒక 5 ఏళ్ళు పనిచేశారు. అది 2003లో ఆ స్కీమ్ స్టార్ట్ అయింది. 2008లో ఆ స్కీమ్ అబాలిష్ అయింది. స్టేట్ గవర్నమెంట్ ఆ స్కీమ్ ను టేక్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ స్కీమ్ లో పనిచేస్తున్న ఏఎన్ఎంస్ 61 సంవత్సరాలు రాగానే కనీసం సార్ 50 రూపాయల బోకే అందించే పరిస్థితి లేదు, 100 రూపాయల శాల్వాగా పెట్టోడు లేడు. అంటే 2003 నుంచి 2025 వరకు 24 వరకు పనిచేస్తే దిగిపోతే కనీసం 20 ఏళ్ళు ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖకు పనిచేసావు, కోవిడ్లో పనిచేసినావు అనే కనీసం 4 మాటలు మాట్లాడి రిటైర్మెంట్కు నోచుకునే ఈ పరిస్థితుల్లో చాలా మంది 55-60 సంవత్సరాలు వస్తూ ఉన్నాయి. అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, డైలీ వైజ్ ఎంప్లాయీస్ అంటే ఇట్నే రిటైర్ అయిపోవడమా? ఈరోజు జనరల్గా ఇప్పుడు రాజకీయ నాయకుల వ్యవస్థ చూస్తే చూడండి, మీరు సబ్జెక్టు ఇది కాదు కానీ ఉద్యోగులు అనేసరికి ఒక చిన్న చూపు. ఉద్యోగులు వేరు, ప్రభుత్వం వేరు కాదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండే అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులకు ఒక రకమైన సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారు. అట్టడుగు స్థాయిలో ఉండే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను చూసేటప్పుడు ఒక చిన్న చూపు జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము గొంతెమ్మ కోరికలు లేదు, మీరు ఎన్నికలకు పోయే ముందు మేము అడిగిన సమస్యలు కాదు, 25 ఏళ్ల నుంచి అడుగుతా ఉన్నాం. మేము ముందు మమ్మల్ని యథావిధిగా రెగ్యులర్ చేయండి. కోవిడ్లో ఒక ప్రత్యేక చట్టం కూడా ఉంది. అత్యవసర సర్వీసుల్లో పనిచేస్తున్న వారికి అనేక రకాల ఎగ్జంప్షన్స్, మినహాయింపులు ఇచ్చి యథావిధిగా రెగ్యులర్ చేయడానికి చట్టం కానీ కోర్టులు కానీ ఆటంకం ఏమీ కాదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి రెగ్యులర్ చేయట్లేదు, ఉద్యోగ భద్రత కల్పించట్లేదు, కనీస వేతనాలు అమలు చేయట్లేదు. కాబట్టి ప్రభుత్వం ఈ రోజుల్లో రోడ్డున పడేస్తా అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఈ రాష్ట్రంలోనే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరితో పాటు రెగ్యులర్ ఉద్యోగులను, అన్ని ఉద్యోగ సంఘాలను, ప్రజా సంఘాలను, ప్రజలను కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించవలసి వస్తుంది. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. ఒక వైద్య ఆరోగ్య శాఖ సమస్యనో, లేదు ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటో, లేదు పోలీస్ శాఖనో, రకరకాల డిపార్ట్మెంట్ల మధ్య చీలిక కూడా కాదు. మేము ఇప్పుడు మొత్తంగా చూసినప్పుడు రెగ్యులర్ ఉద్యోగులు ప్రతి సంవత్సరం 8 నుంచి 10,000 మంది అసలు రాబోయే 2 సంవత్సరాల తర్వాత పర్మనెంట్ ఉద్యోగులను మనం భూతద్దం పెట్టి వెతికినా దొరికే పరిస్థితి లేదు. సరే, ఈ సంవత్సర కాలంలో కొన్ని రిక్రూట్మెంట్ చేసి ఉండొచ్చు, మేము కాదంటలేము. అందులో పాత గవర్నమెంట్ నోటిఫికేషన్లు కొన్ని ఉన్నాయి, కొత్త గవర్నమెంట్ ఇచ్చే నోటిఫికేషన్లు కొన్ని ఉన్నాయి. ప్రజల అవసరాల కోసం మీరు నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఒక మాట ఏంటంటే, ఇటు రెగ్యులర్ అయినా కాంట్రాక్ట్ అయినా సార్ 61 సంవత్సరాలకు దిగిపోతే 50 గజాల స్థలం కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. అసలు ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈరోజు వాళ్ళ పిల్లలను సరైన విద్యా వైద్య అవకాశాలతో పాటు ఎడ్యుకేషన్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మొత్తంగా చూస్తే ఈరోజు 10,000 నుంచి మహా అయితే 18,000 వేతనం మధ్యలో పనిచేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. 18,000 తోటి 15,000 తోటి నిజంగా ప్రజాప్రతినిధులు ఈ రోజు బతుకుతారా? కాబట్టి మేమేదో ఇప్పటికిప్పుడు మా జీతాలు ₹1,00,000 ఇవ్వండి అని చెప్పట్లేదు. మేము భార్య, భర్త, 2 పిల్లలు, ఈ 4 సగటున బతకడానికి ఎంత కావాలి? ఈ రోజు కనీసం 30,000 డిమాండ్ ఉంది.
ఆ 30,000 కూడా రెగ్యులర్ ఉద్యోగులకు ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అంటే ప్రజానీకం ఏమనుకుంటారంటే రెగ్యులర్ ఉద్యోగులకు ఏదైతే వేతనాలు ఉన్నాయో కాంట్రాక్ట్ వాళ్ళకి అదే అనుకుంటా ఉన్నారు. కానీ తప్పు. రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చే బేసిక్ పే కూడా నోచుకునే పరిస్థితి ఉంటా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటే చిన్న చూపు ఉంది. దీన్ని తీసివేయాలి. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన అవకాశాలు కల్పించాలి. ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ ముందు రెగ్యులర్ చేయాలి. ప్రభుత్వానికి ఆర్థిక భారం పడే పరిస్థితి కూడా ఏమి ఉండదు. రైట్, ఓకే. 5-6 ఏళ్లలో అందరు పర్మనెంట్ అయిపోతారు, అందరు రిటైర్ అయిపోతా ఉంటారు. ఎస్, ఓకే సార్. ఇది ఒకసారి మనం బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర ఇద్దాం, తర్వాత మనం మస్తాన్ రావు గారి దగ్గర కంక్లూడ్గా వద్దాం. బాలసుబ్రహ్మణ్యం గారు, ఎప్పుడైతే మిమ్మలను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా లేకుంటే ఇంకా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా చేరుకున్న సమయంలోనే వారు ఒక చిన్నగా ఒక కాంట్రాక్ట్ ఏదైతే మీరు సైన్ చేశారో అగ్రిమెంటు, ఆ సైన్ చేసిన దాంట్లో కూడా ఇంకొక విషయం దీంట్లో నేను జోడించదలుచుకున్నాను. వాలంటీర్లకు సంబంధించి ఏదైతే చేస్తున్నదో ఉద్యమం అక్కడ ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఇక్కడ కూడా వారికి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్లలో మీ ద్వారా సిగ్నేచర్స్ కూడా తీసుకున్నారు. యు ఆర్ అగ్రీడ్, ఎనీ టైం మిమ్మల్ని తీసేయొచ్చు అనే ఒక క్లాజ్ కూడా పెట్టారు అన్నట్టుగా ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఈ విషయంలో అసలు వాస్తవానికి ఈ విషయం మిమ్మల్ని ఎప్పుడైతే కాంట్రాక్ట్ లేబర్గానో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గానో చేర్చుకునేటప్పుడు ఈ విషయం మీకు చెప్పారా? ఈ విషయం మీరు అధికారం ఏమైనా తెలిసారా? ఈ విషయంపై మీరేమంటారండి బాలసుబ్రహ్మణ్యం గారు? సార్, ఇప్పుడు ఏంటంటే ఈ స్కీమ్స్ అన్ని ఒక స్కీమ్ లాగా 1 year కాంట్రాక్ట్, 1 year అవుట్ సోర్సింగ్ అని తీసుకుంటారు సార్. ఓకే. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆటోమేటిక్ రినివల్ అవుతుంది, కానీ మనకి రినివల్ లెటర్స్ కూడా ఇవ్వరు. అది ఆటోమేటిక్ వ్యవస్థ అట్లా జరిగిపోతూనే ఉంటుంది. ఆ శాలరీస్ కూడా వస్తూనే ఉంటుంది. దీనికంటూ ఫస్ట్ జాయినింగ్ అయినప్పుడు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్, ఒక జాయినింగ్ లెటర్ తీసుకుంటారు సార్. తర్వాత ఇంకా ఏముండదు సార్, అది కంటిన్యూషన్ అలానే జరుగుతూ 20-25 సంవత్సరాల నుంచి కూడా ఫస్ట్ ఇచ్చిన ఆర్డర్, ఇప్పుడు 2000 సంవత్సరం వచ్చిన ఆర్డర్ కూడా చాలా మంది ఉన్నారు సార్. అట్లనే కంటిన్యూషన్ చేసుకుంటూనే ఉంటున్నారు. ఆటోమేటిక్ ఎవ్రీ ఇయర్ ఇంటర్నల్లీ డిపార్ట్మెంట్ రినివల్ చేసుకొని ఫైనాన్స్ వాళ్ళకి అప్రూవల్ అయినప్పుడల్లా 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి జీతాలు పే చేసుకుంటా ఈ సిస్టమ్ని అట్లా కంటిన్యూషన్ చేసుకుంటూనే వస్తున్నారు సార్. మాకంటూ ఎవ్రీ ఇయర్ రినివల్ జాయినింగ్ అని మళ్ళీ అపాయింట్మెంట్ ఆర్డర్ అని ఇవ్వరు సార్. అలాంటి వ్యవస్థ లేదు సార్, అది అవ్వట్లేదు సార్. రైట్, ఓకే, రైట్. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు మనం ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గర కంక్లూడ్గా వెళ్దాం. ఎంత దుర్భరమైన పరిస్థితులలో ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అయితే రోజువారీ వేతనాలకు సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, పనిచేస్తున్నారో, ఆ విషయంపై మనం చాలా సుదీర్ఘంగా చర్చించాం. వాళ్ళ అనుభవాలను పంచుకున్నాం, వారి ఆవేదనలు మనం గుర్తించుకున్నాం. కానీ ఈ అధికారులు ఈ ప్రజా నాయకులు మారినా, ఈ రాజకీయాలు మారినా, పార్టీలు మారినా, ఏదైతే గవర్నమెంట్లు మారినా వాళ్ళ బ్రతుకులు మాత్రం మారట్లేదు. మనం 25 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగస్తుడు పనిచేస్తుందంటే రేపు అతనికి ఉద్యోగం ఉంటుందా లేదా అనేది కూడా లేదు. ఇంకోటి, కాంట్రాక్ట్లలో మనం బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు, సంవత్సరానికి ఒకసారి రినివల్, 20 సంవత్సరాల క్రితం చేసుకున్న ఒక ఒప్పందం. ఎంత దుర్భరమైన పరిస్థితి అండి. మన రాష్ట్రంలోనే బ్రతుకుతున్నామా? మన ఒక ప్రజాస్వామ్యంలోనే బ్రతుకుతున్నామా? ఏదో ఒక అడ్డ కూలి మీద ఎవరైతే పనిచేస్తారో వానికి ఒక అది ఉంటుంది, వానికి ఒక నమ్మకం ఉంటుంది, ఈరోజు నాకు కూలీ వస్తే 1000 రూపాయలు నా జేబులో ఉంటాయి అని. కానీ ఈరోజు ఆ పరిస్థితులు కూడా మన మిత్రులకు ఒక్కొక్కరు అందులో చూస్తే ఎంఎస్సి చదివిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, నర్సెస్ కోర్సెస్ చేసిన వాళ్ళు, చాలా దుర్మార్గమైన పరిస్థితి అండి. ఈ విషయాలలో రాజకీయ నాయకులకు కానీ, రాజకీయ పార్టీలకు కానీ వీళ్ళ అవస్థలు ఏదైతే పడుతున్నా, వాళ్ళకి ఎంత ఇబ్బందులు పడుతున్నారో గుర్తిస్తలేరా? దీని విషయంపై ఇంకొక విషయం, ఈ కాంట్రాక్ట్ లేబర్ అనే దానికి బదులు ఏదైతే ఎంప్లాయీస్ రిటైర్ అవుతున్నారో వారిని రిటైర్ కాకుండా ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతున్నారు. వీరికి సంబంధించిన 5 సంవత్సరాల సర్వీస్ ఉన్నదండి. వారికి 5 సంవత్సరాల సర్వీస్లో రెగ్యులరైజ్ చేస్తే వారికి వచ్చే వేతనాలకు వాళ్ళొక భద్రత, ఐఆమ్ ఆల్సో ఏ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఎంప్లాయీ అనే ఒక భావం ఏర్పడుతుంది కదా. ఈ విషయంపై కంక్లూడ్గా మీరేమంటారండి? సార్, గురువు గారు, యాక్చువల్గా కాంట్రాక్ట్ ఉద్యోగం అంటేనే అది ఒక నియమిత కాలానికి సంబంధించిన ఉద్యోగంగా పరిగణిస్తారు. ఎందుకంటే 90 రోజులు కనుక కంప్లీట్ గా ఒక వ్యక్తి ప్రభుత్వం దగ్గర కంటిన్యూగా శాలరీ తీసుకుంటే అతను టెక్నికల్ గా గవర్నమెంట్ ఎంప్లాయీగా పరిగణించే పరిస్థితి వస్తుంది. సో ఈ కాంట్రాక్ట్ బేసిస్ తీసుకునేటప్పుడే లీగల్ గా హర్డింగ్స్ ఏమి రాకుండా
ఖచ్చితంగా వీళ్ళు ఫలానా నియమిత కాలానికి సంబంధించి మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత రెన్యువల్ ఇస్తే రెన్యువల్ అవుతారు, లేకపోతే అంతటితో వాళ్ళ ఉద్యోగం అయిపోతుంది. ఎస్ సో కాంట్రాక్ట్ లో కానీ ఎన్ఎంఆర్లు కానీ వాళ్ళు తీసుకునే వ్యవహారం అవుట్ సోర్సింగ్ కానీ ఏదైనా పేరేదైనప్పటికీ కొద్దిగా కాంట్రాక్ట్ అనేది మాత్రం ఒక నియమిత కాలం, ఒక నియమిత సంవత్సరాలు మాత్రం ఉంటది. అయితే ఏంటంటే తెలంగాణ వచ్చే ముందు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా తీసుకునేటప్పుడు మనము ప్రభుత్వం వస్తే గనక ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని కేసీఆర్ గారు ఆ రోజున వాగ్దానం చేసిన పరిస్థితి ఉంది. ఎస్ ఆయన 10 ఏళ్ల కాలంలో ఆయన దాన్ని పూర్తి స్థాయిలో విస్మరించారు. వాళ్ళ పబ్బం గడుపుకుంటానికి లేదా తెలంగాణ ఉద్యమం సందర్భంగా వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకుంటానికి అయితే ఆయన ముందుకు వచ్చారు. కానీ ఆ రోజు ఆయన ఖచ్చితంగా ఆయన ఫెయిల్యూర్ అయిపోయారు. సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత కోర్టులకు వెళ్ళారు. కోర్టులో కూడా కొంత నెగిటివ్ గా వచ్చిన పరిస్థితి ఉంది. అయితే నేను ఇక్కడ ఒకటి చెప్తాను సార్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఈ విధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి మేము పర్మనెంట్ చేస్తామని ఇస్తే దగ్గర 10,000 మందికి ఎలిజిబుల్ గా తేరారు. అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఒక నియమిత కాలం కనుక కంటిన్యూగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా పనిచేసి ఉన్నట్లయితే వాళ్ళని మేము అబ్జార్బ్ చేసుకుంటాము, వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగుల కింద తీసేసుకుంటామని చెప్పేసి చేసింది. దాని ప్రకారం చూసినా కూడా కేవలం 3,500 4,000 మందికి మాత్రమే చేయగలిగారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు కూడా యాక్టివేషన్ మూడ్ లో ఉన్నారు. అదే విధంగా తెలంగాణలో కూడా ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు కంటిన్యూగా చేసిన వాళ్ళని మేము ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులుగా అబ్జర్వ్ చేసుకుంటాము, వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము అనే ఒక విధానం తేవాలి. ఆ విధానం తెచ్చినప్పుడే ఈ 19,000 మంది ఉద్యోగులకి సంబంధించి వాటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేరగానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా వాళ్ళకి ఇమ్మని అడగట్లేదు. ఎవరైతే 10-15 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వాలు తీసుకున్నాయి, వాళ్ళు చాలా అంకిత భావంతో పనిచేస్తున్నారు. నార్మల్ ఉద్యోగుల కంటే కూడా వాళ్ళు ఎక్కువగా పనిచేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే నార్మల్ ఉద్యోగులకి అనేక రాయితీలు ఉంటాయి, సౌకర్యాలు ఉంటాయి, డిఏలు వస్తాయి, లేదా హౌస్ రెంట్ అలవెన్స్ వస్తుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఉద్యోగ భద్రత ఉంటుంది, పిఎఫ్ వస్తుంది. వీళ్ళకి అలాంటివి ఏమీ లేవు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటంటే ఆప్కాస్ అనే ఒక సంస్థను పెట్టింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ దాని ద్వారా రిక్రూట్ కావాలని పెట్టింది. కొంత వాళ్ళని ఉద్యోగ భద్రత అంశంగా కొంత వెళ్తా ఉంది. ఇక్కడ అలాంటిది ఏమీ లేదనేది వాళ్ళ బాధ. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా పేపర్ చూసుకోవడం, ఇవాళ ఏమన్నా తొలగిస్తారా మనల్ని, రెన్యువల్స్ ఉండవా అని వాళ్ళు నిత్యం ఆందోళనలో గడుపుతా ఉన్నారు. అందుకని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా మరి ఈ ఏడాది చివరికి 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తాము మేము ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ 60,000 దగ్గర ఇచ్చాము, ఇంకో 40,000 పూర్తి చేస్తామంటున్నప్పుడు ఆ 40,000లో కూడా ఏం చెప్తున్నారు వాళ్ళు, విలేజ్ లెవెల్లో ఆఫీసర్స్ నియమిస్తామంటున్నారు. అదేవిధంగా అంగన్వాడీ సూపర్వైజర్స్ ని, అంగన్వాడీకి సంబంధించిన టీచర్లు నియమిస్తామంటున్నారు. ఇట్లాంటి ఖాళీలు వచ్చినప్పుడు ఎవరైతే ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లో ఎడ్యుకేషన్ పరంగా ఇంకా వేరే విధంగా వాళ్ళకి ఎలిజిబిలిటీస్ ఉన్నాయో వాటిలో వాళ్ళని తీసుకోవచ్చు, వాళ్ళని అబ్జర్వ్ చేసుకోవచ్చు. అంగన్వాడీస్ కావచ్చు, లేదంటే విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ కావచ్చు రిక్రూట్ చేస్తున్నప్పుడు అవి కూడా దగ్గర 11,000, 14,000, 15,000 పోస్టులు అంటున్నారు. వీళ్ళలో ఎలిజిబుల్ పర్సన్స్ ఆల్రెడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళలో ఇదిగో టీచర్ ఉద్యోగాలకు సంబంధించి ఉంటే ఎక్స్ట్రా మార్కులు ఇస్తాము, లేదు ఖచ్చితంగా విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ రిక్రూట్ చేసేటప్పుడు వాళ్ళకి ఇన్ని మార్కులు ముందే ఇస్తాము, దాని ద్వారా వాళ్ళ ఉద్యోగం సాధించుకోవడానికి సులభం అవుతుంది. ఖచ్చితంగా అలాంటి పద్ధతులు అవలంబించాలి. లేదంటే ఈ 19,000కి సంబంధించి మేము తీయబోము అనే ముందు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ ఉద్యోగస్తుని ఎట్టి పరిస్థితిలో మేము తొలగించము అనే ఒక భరోసా, ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు అదే కోరుకుంటున్నారు. వాళ్ళు ఉద్యోగం చేసి మన ప్రభుత్వానికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చిన దానిలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి ఉద్యోగ భద్రత కల్పించాలనేది 37 డిమాండ్లో ఒక డిమాండ్ గా పెట్టింది. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అట్లాంటి ప్రకటన అనేది తక్షణం రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆయా కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయి, ఆందోళన చెందకుండా ఉంటాయి, వాళ్ళకి కనీసం వాళ్ళకి ఒక భరోసా కల్పించిన వాళ్ళు అవుతారనేది నేను చెప్తాను. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి నాయక్ గారు ఏదో మాట్లాడదలుచుకున్నారు. మా నాయక్ గారు మీరేం చెప్పదలుచుకున్నారండి ప్లీజ్ ఈ విషయంపై? సార్, అంతిమంగా ప్రభుత్వాన్ని అది విజ్ఞప్తి అనుకోండి, డిమాండ్ అనుకోండి, 25 ఏళ్ల నుంచి అవస్థలు పడతా ఉన్నాం. ఈ ప్రభుత్వం భేషజాలకు పోకూడదు. కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ యథావిధిగా కొనసాగించాలి. ఒకవేళ వీళ్ళ మీద వీళ్ళు ఏం చేసుకుంటారులే అని చిన్న చూపు చూస్తే మాత్రం, లేదు వీళ్ళను టర్మినేట్ చేయొచ్చు, లేదు తాత్కాలికంగా పక్కకు పెట్టొచ్చు అనే ఆలోచన చేస్తే మాత్రం ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక జేఏసీతో పాటు ఏదైతే తెలంగాణ కోసం
ప్రాణాలకు తెగించి పోరాడినామో అట్లాంటి పోరాటానికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం వహించవలసి వస్తుందని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ యాదన్ నాయక్ గారు, అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు ఈరోజు పార్టిసిపేట్ అయినందుకు మస్తాన్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ, ఈరోజు మనతోటి కొంత టెక్నికల్ ప్రాబ్లం వలన రెహమాన్ గారు, అలాగే భారతి గారు, అలాగే ఉమామహేశ్వరరావు గారు కూడా మనతోటి జాయిన్ అయ్యే అవకాశాలు ఉండే, కానీ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. అందుకోసం చింతిస్తున్నాము. రేపు మరొక కార్యక్రమంతో మరొక అంశంపై మాట్లాడడానికి ఇంకొక చిన్న విషయం విజ్ఞప్తి ఏంటంటే, ప్రభుత్వానికి ఫోర్సైజ్ ద్వారా మేము చేరుతున్నది ఏంటంటే, ఏదైతే కాంట్రాక్ట్స్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వారికి సంబంధించిన ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. గత 25 సంవత్సరాలుగా ఏదైతే నిరుద్యోగులుగా ఉన్న ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తనకు ఉద్యోగం వస్తుంది, ప్రభుత్వ ఉద్యోగంలో మేము కూడా భాగ్యస్వాములు అవుతామనే ఒక లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారు. ఎంత సీనియర్ మోస్ట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఇంత సీనియారిటీ వాళ్ళ దగ్గర ఉన్నది. ఆ ఉన్న 5 ఏళ్ల సర్వీసో 10 ఏళ్ల సర్వీసో 2 ఏళ్ల సర్వీసో పూర్తిగా యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా వాళ్ళను తీసుకొని వారికి సరైన న్యాయం కల్పిస్తుందని ఫోర్సైజ్ టీవీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ, ఈరోజు ఏదైతే యూనియన్ లీడర్గా యాదా నాయక్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడారో, ఎంతో ఆవేదనతో వాళ్ళు ఏదైతే మాటలు మాట్లాడారో దానికి ఫోర్సైజ్ టీవీ ప్రతి ఒక్క ఎంప్లాయీస్కు తోడుగా ఉంటుందని వారికి చెప్పుకుంటూ, రేపు మరొకసారి మీ ముందుకు ఇంకొక విషయంపై మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైజ్ టీవీ.